చింత ఎప్పుడు ఉంటుందండి? దేని గురించి ఉంటుందంటే మనకి చింత భవిష్యత్తు గురించిన చింత ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా చదువుతున్నారు, రేపు పొద్దున ఎలా ఉంటారో, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, రేపు ఎలా ఉంటాయో, ఇవన్నీ ఉంటాయి. ఇది భవిష్యత్తు. ఎప్పుడు గతాన్ని గురించిన చింత అనవసరం కదా, అయిపోయిందిగా. గతాన్ని గురించి శోకం ఉంటుంది. అందుకే సరిగ్గా వాల్మీకి 2 పదాలు వాడాడు, చింత శోక ప్రశమనం. నీకుండేవి రెండేనయ్యా, భవిష్యత్తు గురించిన చింత, గతాన్ని గురించిన శోకం. గతాన్ని గురించిన శోకం అంటే ఆ 4 ఎకరాలు అమ్మేయకుండా ఉంటే ఈవేళ ఎకరం ₹1,00,00,000 అమ్మేసి చాలా తప్పు చేశాం, అది కనుక ఉండుంటే ఈవేళ ఎలా ఉండేది. ఇదే గతాన్ని గురించిన ఏడు. ఇప్పుడు ఆ 4 ఎకరాలు రాకపోగా, 4 కోట్లు రాకపోగా, 4 కోట్లకు సరిపడా రోగం వస్తుంది, అపోలో ఆసుపత్రిలో చేరతాం. ఇప్పుడు ఈ 4 కోట్లు ఎవడివ్వాలి? ఆ 4 కోట్లు రాకపోగా. అప్పుడు అది చేయకుండా ఉండాల్సింది ఇంకా తెలివే, ఇంకా అమాయక భర్త ఉంటాడు సరిగ్గా. ఈ సంబంధం కాకుండా ఆ సంబంధం చేసుకుని ఉండాల్సింది. ఆవిడ ఎదురుగానే అంటాడు, రాత్రికి భోజనం ఉండదు వీడికి అనుమానంలే. ఆవిడ ఎదురుగా పెట్టుకుని అంటావా పైగా ఆ మాట. పైగా వీళ్ళ పెళ్ళి 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకంటే ఆ గొడవ